Hi everyone. In this video we'll discuss about the campaign workflow. సో రియల్ టైంలో మన వర్క్ఫ్లో ఎలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో, ఓకేనా. దాంతోపాటు విల్ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ మెట్రిక్స్. మనకి ఇంపార్టెంట్ టిల్ నా వి డిస్కస్ ఇంప్రెషన్ అంటే ఏంటి, క్లిక్ అంటే ఏంటి, సిటిఆర్ అంటే ఏంటి అనేసి మనం డిస్కస్ చేసాం కదా. దాంతోపాటు సిపిసి అంటే ఏంటి, కాస్ట్ ఏంటి, ఫార్ములా కన్వర్షన్స్ ఎలా అంటే ఏంటి, సో సివిఆర్ ఫార్ములా ఏంటి, రోయాస్ ఫార్ములా ఏంటి, విల్ డిస్కస్ అబౌట్ ద బేసిక్ ఫార్ములాస్. ఓకే. సో అండ్ ఫిల్టర్స్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, దాంతోపాటు లేబుల్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు లేబుల్స్ని, దాంతోపాటు కాలమ్స్ అంటే ఏంటి. సో మనము ఇంపార్టెంట్ కాలమ్స్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయిన్ లెవెల్లో మనకు చూపించకుంటే ఏదైనా సరే కొన్ని కాలమ్స్ వీ క్యాన్ యాడ్ అనమాట. కొన్ని కాలమ్స్ మనం యాడ్ చేయొచ్చు, కస్టమ్ కాలమ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. కాలమ్స్ అని మనకు ఒకటి అక్కడ ఉంటుంది. సో సెట్టింగ్ ఇట్స్ లైక్ ఏ ఆప్షన్ ఉంటుంది. సో వీ క్యాన్ గో దేర్ అండ్ వీ క్యాన్ యాడ్ వాట్ ఎవర్ ద కాలమ్స్ దట్ వీ రిక్వైర్డ్ అనమాట. సో విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. ఓకే. we'll start with the workflow in digital marketing. సో మన ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఈకోసిస్టంలో మోస్ట్లీ we have the 4 stages ఉంటాయన్నమాట. దట్ విల్ హెల్ప్ మార్కెటర్స్ టు ప్లాన్, ఎగ్జిక్యూట్ అండ్ ఆప్టిమైజ్ ద క్యాంపెయిన్స్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. సో 4 స్టేజెస్లో మీడియా ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ అనమాట. మీడియా ప్లానింగ్, క్యాంపెయిన్ క్రియేషన్, మానిటర్ అండ్ ఆప్టిమైజేషన్స్ అండ్ ద రిపోర్టింగ్ అనేసి వీ హ్యావ్ దీస్ 4 స్టెప్స్ అనమాట. Okay, so we'll discuss about the each and every step. So media planning stage lo this is the first stage and discuss chesam kada. So where marketers make create the strategies to promote the బ్రాండ్ అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక కొత్త క్లయింట్ వచ్చాడు అనుకోండి. సో ఆ క్లయింట్ గురించి విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లయింట్ వెబ్సైట్ మొత్తం అనలైజ్ చేస్తామన్నమాట. సో వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. లెట్స్ సే రీటైల్ క్లయింట్ అయితే వాళ్ళ మేబీ వాళ్ళ ప్రోడక్ట్స్, what niche products they have, and also along with our client website will understand in the overall level అనమాట. ఓవరాల్ లెవెల్లో కాంపిటేటర్స్ ఎలాంటి ల్యాండింగ్ పేజెస్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ యాడ్ కాపీస్ ఎలా ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్స్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారో ప్రమోట్ చేసుకోవడానికి. సో దాంతోపాటు ఓవరాల్గా మార్కెట్ అనాలిసిస్ కూడా చేస్తామన్నమాట. సో వాళ్ళ ఆడియన్స్, ఎలాంటి ఆడియన్స్కి ఈ బిజినెస్ మోర్ రిలివెంట్గా ఉంటుంది, కన్జ్యూమర్స్ ఎలాంటి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, ఎలాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి బిహేవియర్ ఉన్న ఆడియన్స్ మోర్ రిలివెంట్ ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్కి లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్కి అనేసి వీళ్ళు అనలైజ్ అనమాట. సో అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత బడ్జెట్ అలొకేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏ ప్లాట్ఫామ్కి మనం ఎక్కువ బడ్జెట్ అలొకేషన్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్లో మనకు హై ఇంటెంట్ యూజర్స్ వస్తారు. దాంతోపాటు మేబీ మెటా సరిగ్గా వర్క్ అయ్యే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నీష్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. ఒకవేళ ఆ నీష్ వచ్చేసి మన రీసెర్చ్లో మేబీ గూగుల్ యాడ్స్లో మనం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అనేసి వీ క్యాన్ స్పెండ్ మోర్ అనమాట. ఒకవేళ ఆ బిజినెస్ నీష్ని బట్టి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెసెస్ ఏంటి అంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఛానల్స్, రైట్. సో కొన్ని మేబీ B2B బిజినెసెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, వాళ్ళకి మేబీ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఛానల్స్ అంత మోర్ రిలివెంట్గా ఉండవు అనమాట. సో వాళ్ళకి గూగుల్ యాడ్స్ రన్ చేయొచ్చు, మెటా రన్ చేయొచ్చు. సో మెటా కాదు, లింక్డ్ఇన్ యాడ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో అలా మనము ఆ బిజినెస్ని బట్టి ఏ ప్లాట్ఫామ్స్లో అనలైజ్ చేయొచ్చు అనేసి మనకు తెలుస్తుంది అనమాట. సో విల్ రీసెర్చ్ ఇన్ దట్ వే అండ్ విల్ సార్ట్ ఇట్ అవుట్ వాట్ ఆల్ ఛానల్స్ వీ క్యాన్ ప్రమోట్ త్రూ దట్ బ్రాండ్ అనేసి ఫిల్టర్ అవుట్ చేసింది. దాంతోపాటు ఏ ఆడియన్స్ మోర్ రిలివెంట్గా ఉంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు బడ్జెట్ అలొకేషన్, ఏ ఛానల్కి ఎంత అలొకేట్ చేయాలి, చేసిన తర్వాత కూడా విత్ ఇన్ ద గూగుల్ యాడ్స్లో కూడా మేబీ మెయిన్ ఆబ్జెక్టివ్ సేల్స్ రిలేటెడ్ క్యాంపెయిన్స్కి ఎంత బడ్జెట్ అలొకేషన్ చేయాలి, అవేర్నెస్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయొచ్చు. ఓకేనా. విత్ ఇన్ ద సేల్స్ ఆబ్జెక్టివ్ క్యాంపెయిన్స్లో కూడా మేబీ సర్చ్లో షాపింగ్కి ఎంత అలొకేట్ చేయాలి. ఒకవేళ రిటైల్ క్లయింట్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది బడ్జెట్ దే విల్ స్పెండ్ ఆన్ ద షాపింగ్ నెట్వర్క్ అనమాట. సో సర్చ్కి ఎంత అలొకేట్ చేయొచ్చు అనేసి అండ్ ఆల్సో సర్చ్లో అండ్ ఆల్సో గూగుల్ యాడ్స్లో ఎలాంటి క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి. సో దాని స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఆ సర్వీసెస్ ఉన్న 3-4 సర్వీసెస్లో ఏ సర్వీస్కి హై డిమాండ్ ఉంది. ఓకేనా. వీల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఏ సర్వీస్కి అయితే హై డిమాండ్ ఉందో ఆ సర్వీస్కి కొంచెం బడ్జెట్ ప్రయారిటైజ్ చేస్తామన్నమాట, హయ్యర్ బడ్జెట్ ఇస్తాము. ఓకేనా. సో
అన్ని సర్వీసెస్ ప్రమోట్ చేసుకుంటూనే ఏ సర్వీస్కి అయితే మనకు హై డిమాండ్ ఉందో దానికి ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేస్తాం. ఎందుకంటే హై బడ్జెట్ ఉంటే దాని హై డిమాండ్ ఉంది అంటే సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మేబీ కోర్స్కి ఎన్రోల్ అయ్యే వాళ్ళు కూడా మనకు చాలామంది ఉంటారు అనమాట. సో ఇన్ దట్ వే, ఓకేనా. సో ఆల్ దీస్ ఇన్వాల్వ్ ఇన్ ద మీడియా ప్లానింగ్ అనమాట. సో వన్స్ మీడియా ప్లానింగ్ రెడీ అయిన తర్వాత, సో మనకు క్యాంపెయిన్ స్ట్రాటజీ, ఎలాంటి క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి, ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, ఎలాంటి కీవర్డ్స్, విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మీడియా ప్లానింగ్. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఏమైతే ప్లానింగ్ చేసుకున్నామో, సో బడ్జెట్, ఛానల్ స్ప్లిట్ అలొకేషను, లేకపోతే నెట్వర్క్ అలొకేషను, బడ్జెట్ అలొకేషన్, దాని తర్వాత ఎలాంటి క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి అనేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద డాష్ బోర్డ్స్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్కి మనం గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాము. సో బడ్జెట్ స్ప్లిట్ చేసుకున్నాము. మెటాలో ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, ఇన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి, గూగుల్లో ఇలా చేయాలనేసి ప్లాన్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్ ఇన్ ద గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ అనమాట, ఇన్ ద ఇండివిజువల్ డాష్ బోర్డ్స్. ఓకేనా, మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేసాము, యాడ్ గ్రూప్స్, కీవర్డ్స్ ఇన్ ద సేమ్ వే అనమాట. యాడ్ కాపీస్ కంపైలింగ్, యాడ్ కాపీస్ విల్ రైట్ ద కంపైలింగ్ యాడ్ కాపీస్ బేస్డ్ ఆన్ ద థీమింగ్ చేస్తాం కదా మనము. సో హై రిలివెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నిటిని, సిమిలర్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక యాడ్ గ్రూప్లో వేస్తాము. సో దాని తర్వాత థీమింగ్ చేస్తాము. సో అలా బెటర్ కంపైలింగ్, అట్రాక్టివ్ యాడ్ కాపీస్ రాస్తాము. దాంతోపాటు క్యాంపెయిన్ టైప్, ఇవన్నీ మనం ఏమైతే ప్లానింగ్లో ఉన్నాయో అవన్నీ సేమ్ ఎగ్జిక్యూషన్ చేస్తాము అనమాట. ఎగ్జిక్యూషన్స్ నథింగ్ బట్ క్యాంపెయిన్ క్రియేషన్స్ అనమాట. క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము. దాని తర్వాత మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అనమాట. సో మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అంటే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము. క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత వితిన్ కొంతమంది ఏం చేస్తుంటారంటే, చాలామంది ఏం చేస్తుంటారు, వితిన్ ఒక ఫస్ట్ 2 days 3 days ఫస్ట్ 2-3 daysకే మానిటర్ చేసి, మేబీ ఒక ఫస్ట్ 2-3 daysలో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అనుకోండి, మేబీ స్పెండ్ తీసుకుంటుంది, మన కన్వర్షన్స్ ఏం రావట్లేదు అనుకోండి, సో ఇమ్మీడియట్గా దే విల్ పాస్ చేయడం కానీ, లేకపోతే కీవర్డ్స్ చేంజ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో నెవర్ ఎవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏంటి అంటే, లెట్స్ సే ఒక క్యాంపెయిన్ మనం కొత్తగా క్రియేట్ చేసామంటే ఆ క్యాంపెయిన్ 4-5 days వరకు లర్న్ అవుతూ ఉంటుందన్నమాట. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ లేటర్. లర్నింగ్ ఫేజ్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. సో మేబీ ఫస్ట్ 4-5 days మనకు మంచిగా పర్ఫార్మెన్స్ రాకపోవడానికి హైయర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు గూగుల్ ఏం ఉంటుంది అంటే ఆ పీరియడ్లో, సో అది మల్టిపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్తో, ఓకేనా, ఈవెన్ ద యాడ్ కాపీస్ కూడా డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తూ ఉంటుంది యూజర్స్కి. సో అదంతా లెర్నింగ్ పీరియడ్ అనమాట. సో ఎలాంటి ఆడియన్స్కి మనం చూపించచ్చు అదంతా లెర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ టైంలో చూపిస్తే మనకి కన్వర్షన్స్ వస్తాయి, ఓకేనా, అలా లర్న్ అవుతూ ఉంటుందన్నమాట క్యాంపెయిన్. సో దట్స్ వై, సో అప్పుడు ఆ టైంలో ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఏ ఆడియన్స్ కొంతమంది బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి చూపిస్తుంటుంది. ఒకవేళ అక్కడ వర్కౌట్ అవ్వలేదంటే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి చూపిస్తూ ఉంటుంది. సో అలా డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో కాబట్టి అక్కడ మనకు కొంచెం నెగిటివ్గా ఉండే రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో కంప్లీట్ నెగిటివ్ అని చెప్పను, కొంచెం నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంది. దాన్ని బట్టి మనం చేంజెస్ చేస్తూ ఉంటారనమాట చాలామంది సో ఏదైనా సరే మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసినామంటే అట్లీస్ట్ వెయిట్ ఫర్ 10-14 days అన్న వెయిట్ చేయండి, ఓకేనా. ఒక 14-15 days వెయిట్ చేసిన తర్వాత దెన్ స్టార్ట్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద డాష్ బోర్డ్. ఈ క్యాంపెయిన్ అప్పుడు కూడా రియల్గా మనకు మెట్రిక్స్ సరిగా వస్తలేవు, మనకు ప్రాఫిటబిలిటీ వస్తలేదు, కన్వర్షన్స్ ఏమి వస్తలేవు అంటే దెన్ థింక్ అబౌట్, ఓకేనా. నెవర్ ఎవర్ పాస్, జస్ట్ ఫైండ్ అవుట్ ద రియల్ రీజన్, ఎగ్జాక్ట్గా ఎందుకు కన్వర్షన్స్ రావట్లేదు అనేసి ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారము ఆప్టిమైజ్ చేయండి క్యాంపెయిన్ని, ఓకేనా. లెట్స్ సే మనకు రిజల్ట్స్ రావట్లేదు అనేసి డోంట్ బ్లైండ్లీ పాస్ ద క్యాంపెయిన్, ఓకేనా. సో వీ నీడ్ టు స్టార్ట్ మానిటరింగ్ అండ్ అనలైజ్ చేయాలి, రియల్ ఇష్యూ ఎక్కడుంది అనేసి ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. దెన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దెన్ టువర్డ్స్ దట్ స్టార్ట్ ఆప్టిమైజింగ్ అవర్ క్యాంపెయిన్, ఓకేనా. వన్స్ ద క్యాంపెయిన్ ఈస్ లైవ్, మార్కెటర్స్ మస్ట్ కంటిన్యూస్లీ మానిటర్ పర్ఫార్మెన్స్ అండ్ మేక్ ఇంప్రూవ్మెంట్స్ బేస్డ్ ఆన్ ద డేటా అనమాట. సో మనకు ఫస్ట్ వచ్చిన 2-3 days డేటాని బట్టి నెవర్ ఎవర్ టేక్ ద డెసిషన్స్, ఓకేనా. సో మళ్ళీ ఏంటంటే ఆ లర్నింగ్ టైం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెవర్ ఎవర్ టచ్ వెన్ ఎవర్ ద క్యాంపెయిన్ ఈజ్ ఇన్ ద లర్నింగ్ ఫేజ్, ఓకేనా. ఒక 15 days రన్ అయిన తర్వాత దెన్ మానిటర్ ద క్యాంపెయిన్. సో మనము ఏ కీవర్డ్స్ నుంచి మనకి కీవర్డ్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి, లేకపోతే మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఉంటే ఆ క్యాంపెయిన్స్ అన్నీ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి. లెట్స్ ఏదైనా సరే కొన్ని కీవర్డ్స్
కీవర్డ్ స్పెండ్ ఎలా తీసుకుంటున్నాయి, ఏమన్నా సరే కీవర్డ్ స్పెండ్ తీసుకొని మన కన్వర్షన్స్ ఏమి ఇస్తలేవా, లేకపోతే యాడ్ గ్రూప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, యాడ్ కాపీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఏ యాడ్ కాపీస్కి సిటిఆర్ ఎలా ఉంది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్లో మనం మానిటర్ చేయాలన్నమాట. డివైస్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హెచ్ఓడి లెవెల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హవర్ ఆఫ్ ది డే లెవెల్ అనమాట. ఓకేనా. దాంతోపాటు ఏ లొకేషన్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సిస్టమ్ రిపోర్ట్ ఎలాంటి క్వైరీస్కి మన కీవర్డ్స్ ట్రిగర్ అవుతున్నాయి అనేసి వీ నీడ్ టు చెక్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్ అనమాట. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఆ కీవర్డ్స్ స్పెండ్ ఎక్కువ తీసుకుంటున్నాయి కానీ కన్వర్షన్స్ వస్తలేవు. సో అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ కీవర్డ్ ఎలాంటి సిస్టమ్స్ చూపిస్తుందో జస్ట్ అనలైజ్ దోస్ సిస్టమ్స్. ఓకేనా. సో దాని తర్వాత మన యాడ్ కాపీస్ ఎలా ఉన్నాయి అవి కూడా అనలైజ్ చేయాలన్నమాట మనం. సో ఇలా మానిటర్ చేసి మినిమం వీ నీడ్ టు వెయిట్ ఫర్ 14 to 15 days మినిమం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆ డేటాని బట్టి ఆప్టిమైజ్ చేయండి. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా ఇష్యూ ఎక్కడుందో ఫిగర్ అవుట్ చేసి అప్పుడు ఆప్టిమైజ్ చేయండి. అప్పుడు అలా ఆప్టిమైజ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ద స్టేజ్ 3. ఓకేనా. సో వై ఆప్టిమైజేషన్ మ్యాటర్, ఆప్టిమైజేషన్స్ ఎందుకు అంటే లెట్స్ సే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు రిజల్ట్స్ వచ్చేయమన్నమాట. సో వీ నీడ్ టు చెక్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. ఏ లొకేషన్ని ఎక్కువ ప్రయారిటైజ్, ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్స్ మీద గూగుల్ ఎక్కువ స్పెండ్ చేస్తుంది, లేకపోతే ఏ కీవర్డ్స్ మంచిగా వర్క్ అవుతున్నాయి. లెట్స్ ఏదైనా సరే కీవర్డ్స్కి ఎక్కువ స్పెండ్ తీసుకొని మనకు కన్వర్షన్స్ ఇస్తా లేదా, లేకపోతే హెచ్ఓడి లెవెల్లో హవర్ ఆఫ్ ది డే లెవెల్లో ఏ హవర్లో మనకు మంచిగా వర్క్ అవుతుంది, ఏ లొకేషన్ నుంచి వస్తున్నాయి, ఎలాంటి సిస్టమ్స్కి మన యాడ్ చూపిస్తుంది, ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత సో మనకి ఏదైనా నెగిటివిటీ కనిపించింది అనుకోండి, లెట్స్ ఏదైనా నెగిటివ్ కీవర్డ్ మన బిజినెస్కి రిలవెంట్ సిస్టమ్స్కి చూపిస్తుంది అనుకోండి, వెంటనే వీ కెన్ మనం నెగేట్ చేయడం ద్వారా వీ కెన్ సేవ్ బడ్జెట్ అనమాట. ఓకేనా. అలా ఏదైనా సరే ఒక లొకేషన్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తుంది కానీ కన్వర్షన్స్ ఏం వస్తలేవు ఎగ్జాక్ట్గా లొకేషన్ నుంచి, అలాంటి సినారియోలో వీ కెన్ డిక్రీజ్ ద బిట్స్ ఫర్ దట్ లొకేషన్ అనమాట. అలా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మానిటర్ అండ్ ఆప్టిమైజేషన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఓకేనా. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రిపోర్టింగ్. సో రిపోర్టింగ్లో మనం ఏంటి అంటే రిపోర్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక్కడ మనం మానిటర్ చేస్తాం కదా ఈ స్టేజ్ 3లో. మానిటర్ చేసేటప్పుడే సో ఏంటి అంటే మనము విత్ ఇన్ ద గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లోనే వీ కెన్ మానిటర్ అనమాట. ఈ క్యాంపెయిన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, లేకపోతే ఏ కీవర్డ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, యాడ్ గ్రూప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, యాడ్ కాపీస్ ఎలా వర్క్ అవుతున్నాయి. ఓకేనా. ఎలాంటి సిస్టమ్స్కి మన యాడ్స్ చూపిస్తున్నాయి అనేసి మా డాష్బోర్డ్లోనే గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లోనే వీ క్యాన్ చెక్. సో కానీ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ చిన్నగా ఉంటుంది కదా, దాంతోపాటు మన ఫిల్టర్స్, వీలుకప్, పివోట్స్ ఇలాంటి ఫార్ములాస్ వేయడానికి అంత ఫెమిలియర్గా ఉండదు అనమాట మన డాష్బోర్డ్. సో ఓకేనా. సో అవన్నీ మనము రిపోర్ట్ డౌన్లోడ్ చేసామన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము కీవర్డ్ లెవెల్ రిపోర్ట్ అనలైజ్ చేయాలనుకోండి, కీవర్డ్ లెవెల్కి పోతాము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. సో ఇలా కీవర్డ్ లెవెల్లోకి వస్తామన్నమాట. కీవర్డ్ లెవెల్కి వచ్చి సో మనకి ఏంటి అంటే ఒక 14-15 days రన్ చేసామంటే మనకి లైవ్ క్యాంపెయిన్స్ లైవ్లో ఉన్నాయంటే మనకి ఇక్కడ డేటా వస్తుందన్నమాట. సో మనం ఏంటి అంటే డౌన్లోడ్ చేయొచ్చు అనమాట ఈ రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇలా కీవర్డ్ లెవెల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ అన్వాంటెడ్ కాలమ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ చేసేయండి. ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇలా ఫిల్టర్ పెట్టుకోవచ్చు అనమాట. మనము మేబీ ఇట్లా ఫిల్టర్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ఏ కీవర్డ్స్ అయితే హై స్పెండ్ తీసుకున్నాయో ఆ కీవర్డ్స్ ఏవి ఉన్నాయి, ఇక్కడ కన్వర్షన్స్ 0 పెట్టుకోవాలి మనం. ఓకేనా. కన్వర్షన్స్ ఓకే మనకు రియల్ టైంలో అయితే డేటా ఉంటుంది కదా, అప్పుడు ఏంటి 0 వచ్చిన కన్వర్షన్స్ మాత్రం ఫిల్టర్ పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నామంటే అప్పుడు మనకు ఓకే ఈ పర్టికులర్ కీవర్డ్కి ఇంత స్పెండ్ అయ్యింది బట్ వీ గట్ 0 కన్వర్షన్స్ ఎందుకు అనేసి వీ కెన్ చెక్ అనమాట. ఓకేనా. ఈ పర్టికులర్ కీవర్డ్కి ఇలాంటి సిస్టమ్స్ అనేసి అప్పుడు మనం ఈ పర్టికులర్ కీవర్డ్ని కాపీ చేస్తాము. ఈ పర్టికులర్ కీవర్డ్ని కాపీ చేసి గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో చెక్ చేయొచ్చు అనమాట. ఓకే ఈ పర్టికులర్ కీవర్డ్కి ఎలాంటి సిస్టమ్ చూపించింది అనేసి. ఓకేనా. ఈ సిస్టమ్ లెవెల్లోకి పోయి సో అప్పుడు ఏం చేస్తాము,
కీవర్డ్ టెక్స్ట్ కంటైన్ ఇలా ఫిల్టర్ చేస్తామన్నమాట. ఇలా ఫిల్టర్ చేసి ఈ పర్టికులర్ కీవర్డ్కి ఇలాంటి సిస్టమ్స్కి చూపించింది. సో మనకి కంప్లీట్గా రిలవెంట్ ఆడియన్స్కి చూపిస్తుందా లేక ఇర్రిలవెంట్ ఆడియన్స్కి చూపిస్తుందా. మనకు కన్వర్షన్స్ రావట్లేదంటే దాని మీనింగ్ ఏంటి, మన వెబ్సైట్లో క్వాలిటీ ట్రాఫిక్ వచ్చిందా లేదో చెక్ చేయాలి. ఓకేనా. దాని తర్వాత ఈవెన్ ల్యాండింగ్ పేజ్ కూడా కన్సిడర్ చేయాలి. కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్కి కన్వర్షన్స్ వచ్చి ఈ కీవర్డ్కి మాత్రమే కన్వర్షన్ రావట్లేదు, వేరే కైండ్ ఆఫ్ కీవర్డ్స్ కన్వర్షన్స్ వస్తుంది, దీనికి మాత్రం రావట్లేదు అంటే ల్యాండింగ్ పేజ్ ఇష్యూ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. దాంతోపాటు ఇంకా క్వాలిటీ స్కోర్ రిపోర్ట్ కూడా చెక్ చేయండి. ఆ పర్టికులర్ కీవర్డ్కి క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి చెక్ చేస్తాము. ఓకేనా. సో ఇలా చెక్ చేసి ఇలా రిపోర్టింగ్ ఇందుకు యూజ్ చేస్తామన్నమాట. సో ఒక కీవర్డ్ లెవెల్ రిపోర్ట్ మాత్రమే కాదు, సో మల్టిపుల్ రిపోర్ట్స్ మనం చెప్పాం కదా, హెచ్ఓడి లెవెల్ రిపోర్ట్, ఇంకా డివైస్ లెవెల్ రిపోర్టు, లొకేషన్ లెవెల్ రిపోర్టు, ఇవన్నీ అనలైజ్ చేసి మనకి ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చో అగైన్. ఓకేనా. ఎక్సెల్లో ఏంటి అంటే మనం రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నామంటే ఇంకా డీటెయిల్గా అనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 4 స్టేజెస్ అనమాట. మనకు ఈ 4 స్టేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట మన డైలీ వర్క్ ఫ్లోలో. ఓకేనా. ఒక బిజినెస్ని, కొత్త క్లయింట్స్ని కి వాళ్ళ బిజినెస్ అనాలిసిస్, ఇంకా స్ట్రాటజీ ప్లానింగ్ చేయడము, ఇంకా క్యాంపెయిన్ క్రియేషను, ఇంకా మానిటరింగ్, ఆప్టిమైజేషన్స్, రిపోర్టింగ్, ఇంకా దీంతోపాటు క్లయింట్కి మనం రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి కదా. సో వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, కొన్నిసార్లు డైలీ రిపోర్ట్స్ కూడా అడుగుతారనమాట. మంత్ టు డే రిపోర్ట్స్ అడుగుతూ ఉంటారు. సో మనం ఏంటి అంటే డేటా మొత్తం డౌన్లోడ్ చేసి ఓవరాల్ లెవెల్లో మనకు క్లయింట్ ఎంత టార్గెట్ ఇచ్చాడు, మనం ఎంత అచీవ్ అయ్యాము టిల్ ద డేట్ అనేసి వీ నీడ్ టు ప్రిపేర్ ద రిపోర్ట్ అండ్ షేర్ ద రిపోర్ట్స్ టు ద క్లయింట్స్ అనమాట. ఓకేనా. సో ఇంటర్నల్ రిపోర్ట్సే కాదు, ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంటర్నల్ రిపోర్ట్స్లో ఫర్ అవర్ అండర్స్టాండింగ్, ఏ క్యాంపెయిన్ మంచిగా వర్క్ అవుతుంది, ఎక్కడ ఆప్టిమైజ్ చేయాలి అనేసి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద 4 స్టేజెస్ ఆఫ్ ద మార్కెటింగ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ ర్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో ప్రీవియస్ క్లాస్లో ఈ యాడ్ ర్యాంక్ ఏంటి అంటే ఆప్షన్. సో యాడ్ ర్యాంక్ వచ్చేసి గూగుల్ ఎస్ఈఆర్పి పేజ్లో ఎవరైతే ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యూజర్ సర్చ్ క్వైరీ ఇచ్చాడు అనుకోండి. సో ఆ సర్చ్ క్వైరీ బ్యాక్ఎండ్లో ఎవరి కీవర్డ్స్ అయితే మ్యాచ్ అవుతుందో వాళ్ళందరికీ గూగుల్ ఒక ఆప్షన్ పెడుతుంది అనమాట. సో ఆ ఎగ్జాక్ట్గా ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేసి నేను ప్రీవియస్ క్లాసెస్లో ఒక వీడియో చేశాను. జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ దట్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేసి అక్కడ చెక్ చేయండి. అక్కడే యాడ్ ర్యాంక్ గురించి కూడా జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ డిస్కస్ వెరీ డీప్లీ. ఓకే. సో మీకు ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంటైర్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవాలంటే గో బ్యాక్ అండ్ చెక్ దట్ వీడియో. సో యాడ్ ర్యాంక్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే యాడ్ ర్యాంక్ డిటర్మైన్స్ ద పొజిషన్ ఆఫ్ అండ్ అడ్వర్టైజర్ ఆన్ ద సర్చ్ రిజల్ట్స్ పేజ్ అనమాట. సో యాడ్ ర్యాంక్ ఏం చేస్తుంది అంటే, సో మనకు ఆప్షన్లో ఎంతమంది యూజర్స్ అయితే వస్తారో వాళ్ళందరికీ గూగుల్ ఆప్షన్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి యాడ్ ర్యాంక్ క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. మేబీ అడ్వర్టైజర్ ఏకి యాడ్ ర్యాంక్ ఎంత ఉంది, ఆ సీక్వెన్స్లో అందరి యాడ్ ర్యాంక్ క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. సో ఏ అడ్వర్టైజర్కి అయితే ఎక్కువ యాడ్ ర్యాంక్ ఉందో వాళ్ళది టాప్ పొజిషన్లో చూపిస్తుంది అనమాట. దట్స్ హౌ ఆప్షన్ విల్ వర్క్. ఓకేనా. ఆప్షన్లో ఆప్షన్లో యాడ్ ర్యాంక్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ అనమాట. సో గూగుల్ విల్ క్యాల్కులేట్ యాడ్ ర్యాంక్ ఫర్ ఆల్ అడ్వర్టైజర్స్ అండ్ హూస్ యాడ్ ర్యాంక్ ఈజ్ హై. సో గూగుల్ విల్ అలొకేట్ ఫస్ట్ పొజిషన్ ఫర్ దట్ అడ్వర్టైజర్ అనమాట. ఓకేనా. సో ఇన్ గూగుల్ యాడ్స్ compete in an auction system whenever a user perform a search అనమాట. సో మనం డిస్కస్ చేసాం కదా. సో ఒకవేళ ఏదైనా సరే అడ్వర్టైజర్స్కి హయ్యర్ యాడ్ ర్యాంక్ ఉందనుకో, ఇట్ మీన్స్ దట్ బెటర్ పొజిషన్ ఆన్ ద గూగుల్ సెర్చ్లో. వాళ్ళకి హైయర్ ర్యాంక్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకు బెటర్ పొజిషన్ వస్తుంది అనమాట గూగుల్ సెర్చ్లో. ఒకవేళ లో యాడ్ ర్యాంక్ ఉందంటే సో చాలా తక్కువ పొజిషన్, మేబీ ఒక ఎస్ఈఆర్పి పేజ్లో 7 పెయిడ్ రిజల్ట్స్ వరకు కనిపిస్తాయి కదా. మేబీ లో పొజిషన్లోనో లేకపోతే ఏదైనా సెకండ్ పేజ్లో చూపించడము మన యాడ్, లేకపోతే కొన్నిసార్లు మన బిడ్ చాలా తక్కువ ఉంది అంటే అసలు మన యాడే చూపించదు అనమాట. ఆప్షన్లో ఇనెలిజిబుల్ అవుతుంది డ్యూ టు వెరీ లెస్ బిడ్. ఓకేనా. సో మరీ తక్కువ బిడ్ ఇచ్చామంటే వెదర్ మనకి లో పొజిషన్స్ అని వస్తాయి, లేకపోతే అసలు మన యాడే డిస్ప్లే అవ్వదు. ఓకేనా. దిస్ ఈస్ హౌ యాడ్ ర్యాంక్ ప్రాసెస్ విల్ వర్క్. సో యాడ్ ర్యాంక్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ ఫ్లో ఉంది కదా. యూజర్ సర్చెస్ అండ్ గూగుల్ రన్స్ అండ్ ఇన్స్టెంట్ యాడ్ ఆప్షన్. సో ఆ ఆప్షన్లో అందరి అడ్వర్టైజర్స్కి గూగుల్ విల్ క్యాల్కులేట్ ద యాడ్ ర్యాంక్. ఓకేనా. సో ఎవరు యాడ్ ర్యాంక్ అయితే ఉందో ఆ సీక్వెన్స్ ప్రకారము గూగుల్ విల్ గివ్ ద
పొజిషన్స్ అనమాట. అడ్వర్టైజర్స్ విత్ హయ్యర్ యాడ్ ర్యాంక్ రిసీవ్ బెటర్ యాడ్ పొజిషన్, అదే కదా మనం డిస్కస్ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఆ యాడ్ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది అడ్వర్టైజర్స్ ఉంటే అందరికీ యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తున్నా కదా. సో ఏ బేసిస్ని వేటిని కన్సిడర్ చేస్తుంది యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడానికి అంటే బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్ అనమాట. సో లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక యూజర్ రన్నింగ్ షూ అనే క్వైరీ ఇచ్చాడు అనుకోండి. ఆ పర్టికులర్ సినారియోలో గూగుల్ ఏం చేస్తుందంటే ఆ రన్నింగ్ షూ అనే సెర్చ్ క్వైరీని బ్యాక్ ఎండ్లో అలాంటి కీవర్డ్ ఎంతమంది అడ్వర్టైజర్స్ యూజ్ చేస్తున్నారు అనేసి వాళ్ళందరికీ చెక్ చేస్తుంది అనమాట. లెట్సే ఒక 10 మంది లేకపోతే ఒక 20 మెంబర్స్ యాడ్ రన్ చేస్తున్నారు అనుకోండి రన్నింగ్ షూ అనే కీవర్డ్కి. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ 20 మెంబర్స్కి గూగుల్ ఆప్షన్లోకి ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఆ 20 మందిది గూగుల్ విల్ క్యాలిక్యులేట్ ద యాడ్ ర్యాంక్ అనమాట. ఓకేనా, యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తుంది వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ టైంలో. సో ఆ కీవర్డ్కి అడ్వర్టైజర్ ఎంత బిడ్ ఇచ్చాడు, ఒకవేళ మాన్యువల్ సిపిసి అయితే అడ్వర్టైజర్ ఇస్తాడు, లేకపోతే ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీ అయితే గూగుల్ ఆల్గోరిథమ్స్ ఇస్తాయి అనమాట, ఏఐ టూల్స్ ఇస్తాయి ఆ పర్టికులర్ సినారియోలో బిడ్ ఇస్తాయి కదా. సో ఎంతైతే ఆ కీవర్డ్కి ఎంతైతే బిడ్ ఇస్తున్నామో ఆ బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్ అనమాట. సో మనకి ప్రతి కీవర్డ్కి క్వాలిటీ స్కోర్ ఉంటుంది కదా. ఆ పర్టికులర్ సినారియోలో ఆ అడ్వర్టైజర్స్కి ఎంత బిడ్ ఎంత ఒకవేళ మాన్యువల్ అయితే మాన్యువల్గా, ఆటోమేటిక్ బిడ్ ఆ గూగుల్ యాడ్స్ ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీస్ అయితే ఆ అడ్వర్టైజర్ తరపున గూగుల్ ఇస్తుంది అనమాట. గూగుల్ ఆల్గోరిథమ్స్ ఇస్తాయన్నమాట ఆ అకౌంట్ తరపున ఆటోమేటిక్గా బిడ్. ఓకేనా, సో ఆ పర్టికులర్ ఆప్షన్లో ఏదైతే బిడ్ ఉందో ఆ బిడ్ ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎంత బిడ్ అయితే ఇస్తుందో ఆ బిడ్ ఇంటూ ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎంత అయితే క్వాలిటీ స్కోర్ ఉందో ఇంటూ క్వాలిటీ స్కోర్ వేసుకుంటుంది అనమాట. వేసి యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అలానే సేమ్గా అందరు అడ్వర్టైజర్స్కి యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, బిడ్ మ్యాక్సిమం అమౌంట్ అండ్ అడ్వర్టైజర్స్ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ ఏ సింగిల్ క్లిక్ ఆన్ దేర్ యాడ్. ఓకేనా, సో క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో మనకు 1 to 10 ఈ రేంజ్లో ఉంటుంది బేస్డ్ ఆన్ ద రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, యాడ్ రిలవెన్సీ ఇవన్నీ బేస్ చేసుకొని ప్రతి కీవర్డ్కి క్వాలిటీ స్కోర్ ఇస్తుంది కదా గూగుల్. సో ఆ పర్టికులర్ టైంలో బిడ్ ఎంత ఇచ్చారు, క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది అనేసి ప్రతి అడ్వర్టైజర్స్కి గూగుల్ విల్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో అలా అందరి అడ్వర్టైజర్స్కి యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఫస్ట్. ఓకేనా, ఆ పర్టికులర్ సినారియోలో ఏ అడ్వర్టైజర్స్కి అయితే హై యాడ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి టాప్ పొజిషన్ ఉంటుందన్నమాట. హై యాడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పొజిషన్ 1 వస్తుంది. మేబీ సెకండ్ యాడ్ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి సెకండ్ పొజిషన్, థర్డ్ యాడ్ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి థర్డ్ పొజిషన్ అలా ఉంటుందన్నమాట. ఓకేనా, హయ్యర్ యాడ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ యాడ్ పొజిషన్ విత్ లోయర్ కాస్ట్. ఓకేనా, లోయర్ కాస్ట్ ఎందుకు అంటే సో మేబీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మేబీ ఇక్కడ 2 అడ్వర్టైజర్స్ ఉన్నారు, అడ్వర్టైజర్ 1 అండ్ అడ్వర్టైజర్ బి. అడ్వర్టైజర్ ఏ వచ్చేసి ఓన్లీ 20 రూపీస్ బిడ్ వేసాడు, కానీ అతని క్వాలిటీ స్కోర్ 8 ఉందన్నమాట అవుట్ ఆఫ్ 10. సో టోటల్ యాడ్ ర్యాంక్ వచ్చేసి 160 ఉంది. ఓకేనా, అడ్వర్టైజర్ బిది వచ్చేసి బిడ్ అమౌంట్ 25 ఇచ్చాడు. అడ్వర్టైజర్ ఏ కంటే అడ్వర్టైజర్ బి హై బిడ్ ఇచ్చాడు అనమాట 25, కానీ అతని క్వాలిటీ స్కోర్ వచ్చేసి ఓన్లీ అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 5 ఉందన్నమాట క్వాలిటీ స్కోర్. సో అందుకోసం అనేసి ఆయన యాడ్ ర్యాంక్ వచ్చేసి ఓన్లీ 125 ఉంది. సో ఈ పర్టికులర్ సినారియోలో గూగుల్ ఏం చేస్తుంది, ఎవరి యాడ్ ర్యాంక్ అయితే హై ఉందో వాళ్ళకి హై టాప్ పొజిషన్ ఇస్తుంది అనమాట, ఫస్ట్ పొజిషన్ ఇస్తుంది. సో ఈ పర్టికులర్ సినారియోలో అడ్వర్టైజర్ ఏ తక్కువ బిడ్ ఇచ్చినా కూడా అతనికి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. ఓకేనా, అడ్వర్టైజర్ బి ఈవెన్ దో 25 రూపీస్ బిడ్ ఇచ్చినా కూడా అతనికి లోయర్ పొజిషన్ వస్తుందన్నమాట. సో ఎందుకంటే క్వాలిటీ స్కోర్ మ్యాటర్స్ హియర్, క్వాలిటీ స్కోర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకోసం అనేసి మనకి ఇక్కడ ఏముంది, హయ్యర్ యాడ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ యాడ్ పొజిషన్ ప్లస్ లోయర్ కాస్ట్. మనకు యాడ్ ర్యాంక్ హై ఉంది అనుకోండి, మన యాడ్ పొజిషన్ బెటర్గా ఉంటుంది, దాంతోపాటు టాప్ పొజిషన్లో ఉన్నా కూడా తక్కువ సిపిసి కాంపిటేటర్స్ ఎంతైతే బిడ్ వేస్తున్నారో వాళ్ళకంటే తక్కువ బిడ్ వేసి కూడా మనము టాప్ పొజిషన్ని అచీవ్ చేయొచ్చు అనమాట మన క్వాలిటీ స్కోర్ హై ఉంటే. సో సేమ్ థింగ్ హియర్. ఓకేనా, అడ్వర్టైజర్ ఏ విన్స్ బికాస్ హయ్యర్ యాడ్ ర్యాంక్, ఆయనకి హయ్యర్ యాడ్ ర్యాంక్ ఉంది. హయ్యర్ యాడ్ ర్యాంక్ అంటే బెటర్ యాడ్ పొజిషన్ అనమాట. ఓకేనా, సో బిడ్ ఒకటి కన్సిడర్ చేయదు అనమాట. దిస్ ఈస్ హౌ యాడ్ ర్యాంక్ విల్ వర్క్. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాన్ అడ్వర్టైజర్ సీ యాడ్ ర్యాంక్. సో అడ్వర్టైజర్గా మనము ఎవరైతే అడ్వర్టైజ్ చేసుకుంటున్నామో మన బ్రాండ్ని మన యాడ్ ర్యాంక్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోగలమా? నో, వీ కాంట్ సీ అనమాట. సో యాడ్ ర్యాంక్ అనేది గూగుల్ ఓన్లీ ఆప్షన్లో మాత్రమే ఆ ఇన్స్టెంట్గా
అందరికీ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ టైంలో బిడ్ ఎంత, ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎంత క్వాలిటీ స్కోర్ ఉంది అనేసి గూగుల్ క్యాలిక్యులేట్ చేసి మన దాంతోపాటు అందరికీ అడ్వర్టైజర్స్కి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. క్యాలిక్యులేట్ చేసి ఎవరు యాడ్ ర్యాంక్ అయితే హై ఉందో వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో మనం చెక్ చేయలేమన్నమాట. సో ఈవెన్ వీ కాన్ చెక్ యాడ్ ర్యాంక్ ఫర్ అవర్ కీవర్డ్స్. ఓకేనా. గూగుల్ క్యాలిక్యులేట్స్ యాడ్ ర్యాంక్ ఇంటర్నల్లీ డ్యూరింగ్ ద ఆప్షన్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ సెర్చ్ అనమాట. సో ఇంటర్నల్గా ఎప్పుడైతే ఆప్షన్ అక్కర్ అవుతుందో ఆ పర్టికులర్ టైంలో మాత్రమే గూగుల్ విల్ క్యాలిక్యులేట్ ద యాడ్ ర్యాంక్ ఫర్ ఆల్ అడ్వర్టైజర్స్. బేస్డ్ ఆన్ ద యాడ్ ర్యాంక్ ఇట్ విల్ డిసైడ్ ద పొజిషన్స్ అనమాట. సో వాట్ యాడ్ ర్యాంక్ డిటర్మైన్స్. సో యాడ్ ర్యాంక్ వచ్చేసి యాడ్ పొజిషన్స్ని ఫైనలైజ్ చేస్తుంది. ఓకేనా. ఏ పొజిషన్లో ఏ అడ్వర్టైజర్ ఏ పొజిషన్ ఇవ్వాలి అనేది ఫిగర్ అవుట్ చేస్తుంది. దాంతోపాటు యాడ్ విజిబిలిటీ, మన యాడ్ అసలు చూపియాలా వద్దా అనేసి ఫిగర్ అవుట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు యాక్చువల్ సిపిసి ఎంత తీసుకోవాలి. ఓకేనా. బేస్డ్ ఆన్ ద హౌ మచ్ యూ యాక్చువల్లీ పే, మనం ఎంతైతే బిడ్ ఇస్తామో ఆ బిడ్ యాక్చువల్ సిపిసి ఎంత తీసుకోవాలి. సో మనం ఎంతైతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 రూపీస్ మ్యాక్సిమం విల్లింగ్ టు పే 20 రూపీస్ పెట్టామనుకోండి, గూగుల్ క్యాన్ టేక్ అప్ టు 20 అనమాట. 20 కంటే ఎక్సీడ్ అవ్వదు. అంటే ఆ పర్టికులర్ సినారియోలో దాని మీనింగ్ ఏంటి, 20 తీసుకోవచ్చు, 20 కంటే తక్కువ తీసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైంలో ఎంత అయితే నీడెడ్ ఉందో అంతే తీసుకుంటుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా ప్రతి ఆప్షన్లో యాక్చువల్గా ఎంత తీసుకుంది అనేసి ఉంటుందన్నమాట. ఎంత ఆ పర్టికులర్ ఆప్షన్లో ఎంత బిడ్ వరకు మనం కన్సిడర్ చేయాలి అనేసి అది కూడా గూగులే చూసుకుంటుంది అనమాట. ఓకేనా. ఆ పర్టికులర్ టైంలో. సో అడ్వర్టైజర్స్ ఓన్లీ సీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, వీ కాంట్ చెక్ దీస్ మెట్రిక్స్ అనమాట. సో మనము యాడ్ పొజిషన్, సో మన యాడ్ ర్యాంక్ ఎంత ఉంది, దాంతోపాటు ఎగ్జాక్ట్గా సో ఇక్కడ ఏంటంటే ప్రతి సర్చ్ క్వైరీకి మన యాడ్ చూపించిన ప్రతిసారి ఆప్షన్ అనేది జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు మన యాడ్ చూపించకపోయినప్పుడు కూడా ఆప్షన్ జరుగుతుంది. మేబీ మనం నాట్ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు ఆ పర్టికులర్ ఆప్షన్కి. సో అలా ఉంటుందన్నమాట. సో మనకి ఏంటి అంటే మన డాష్బోర్డ్లో యావరేజ్గా మనకి ఎంత సిపిసి ఉందని చూడగలం అనమాట. యాక్చువల్గా ఎన్ని ఆప్షన్లు అయితే మనం ఎంటర్ అయినామో ప్రతి ఆప్షన్కి మనం ఎంత సిపిసి పడుతుంది, ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ ఆప్షన్లో మనకి ఎంత సిపిసి, యాక్చువల్ సిపిసి ఎంత అనేసి మనం చెక్ చేయలేమన్నమాట. అది మనం చెక్ చేయలేము. దాంతోపాటు వీ కాంట్ చెక్ ద యాడ్ ర్యాంక్. ఈ టూ మనం చెక్ చేయలేమన్నమాట. ఇంకా రెస్ట్ క్వాలిటీ స్కోర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్వాలిటీ స్కోర్ లైక్ యాడ్ రిలవెన్సీ, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, ఇవన్నీ మనం చెక్ చేయొచ్చు అనమాట. కీవర్డ్ లెవెల్లో చెక్ చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ క్యాంపెయిన్ లెవెల్లో ఇంకా మిగతా మెట్రిక్స్ చెక్ చేయొచ్చు. ఓకే. సో వీ కాంట్ చెక్ ద యాడ్ ర్యాంక్ ఇన్ అవర్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ అనమాట. అడ్వర్టైజర్స్ కాంట్ చెక్. మనది చెక్ చేసుకోలేమో, కాంపిటీటర్స్ది ఎవరిది చెక్ చేయలేమన్నమాట. యాడ్ ర్యాంక్ ఒకటి, యాక్చువల్ సిపిసి రెండు మనం చెక్ చేయలేమన్నమాట. సో నేనేం చెప్తున్నా, సమ్టైమ్స్ గూగుల్ ఏం చేస్తుందంటే ఒకవేళ మనం 20 రూపీస్ బిడ్ ఇచ్చామనుకోండి, వీఆర్ విల్లింగ్ టు పే అనేసి, గూగుల్ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు 20 తీసుకుంటుంది, కొన్నిసార్లు 20 కూడా ఒకవేళ 20 అవసరం లేదు అనేసి ఆ పర్టికులర్ ఆప్షన్లో గూగుల్ ఫీల్ అయిందనుకోండి, 20 కంటే ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో అది మనకు తెలియదు అనమాట ఇంటర్నల్గా. సో ఓకేనా. ఎగ్జాక్ట్గా దాని ఫార్ములా కూడా ఉంటుంది. యాక్చువల్ సిపిసి ఎలా గూగుల్ కన్సిడర్ చేస్తుంది, 20 కావాలా, 20 కంటే తక్కువ ఎంత కావాలి అనేసి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేసి ఒక ఫార్ములా కూడా ఉంది. విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ టూ అడ్వర్టైజర్స్ హ్యావ్ ద సేమ్ యాడ్ ర్యాంక్, దెన్ వాట్ ఈస్ ద సినారియో. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసాము. సో ఏ అడ్వర్టైజర్స్కి అయితే యాడ్ ర్యాంక్ ఎక్కువ ఉందో వాళ్ళ టాప్ పొజిషన్లో చూపిస్తుంది. సో ఆ యాడ్ ర్యాంక్ని బేస్ చేసుకొని సో పొజిషన్స్ ఇస్తుంది అనమాట గూగుల్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే అడ్వర్టైజర్కి సేమ్ యాడ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ టైంలో గూగుల్ ఏం చేస్తుంది అంటే సో యాడ్ రొటేషన్ చేస్తుంది అనమాట. మేబీ ఈ పర్టికులర్ ఆప్షన్లో ఒక అడ్వర్టైజర్ చూపిస్తుంది, నెక్స్ట్ టైం ఇంకొకరికి ప్రయారిటీ ఇస్తుంది అనమాట. ఓకేనా. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఆల్టర్నేట్గా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అడ్వర్టైజర్ చూపిస్తే ఇంకోసారి ఇంకో అడ్వర్టైజర్ది. సో ఇంకోటి ఏంటంటే చాలా రేర్ సినారియో అనమాట ఇలా జరగడం. ఓకేనా. ఇలా చాలా రేర్ సినారియోలో జరుగుతుంది. ఇంకా ప్రీవియస్గా ఏం జరిగేదంటే ఏ అడ్వర్టైజర్కి అయితే హిస్టారికల్ డేటా ఈ పర్టికులర్ ఇట్లా ఈక్వల్ అయిన టైంలో ఇద్దరికి సేమ్ యాడ్ ర్యాంక్ వచ్చిన ఇలాంటి సినారియోలో గూగుల్ ప్రీవియస్గా ఏం చేసేది అంటే హిస్టారికల్ డేటా చెక్ చేసేది. అంటే ఎవరు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓల్డ్ డేటా ఎవరు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎక్కువ ప్రీవియస్ నుంచి లాంగ్ డేట్ నుంచి ఎవరు ఎక్కువ రన్ చేస్తున్నారు అనేసి గూగుల్ విల్ చెక్ ద హిస్టారికల్ డేటా అనమాట. సో ఏ అడ్వర్టైజర్ అయితే హై హిస్టారికల్ డేటా ఉందో స్పెండ్ వైజ్ కానీ, సో ఎవరైతే ఎక్కువ ఎవరు స్పెండ్ చేస్తారో వాళ్ళకి
యాడ్ పొజిషన్ ఇచ్చేదన్నమాట. సో నవేడేస్ ఏమవుతుందంటే గూగుల్ చెకింగ్ ద రియల్ టైమ్ సిగ్నల్స్ కూడా చెక్ చేస్తుంది. సో ఈ ఒకవేళ ఇద్దరికి ఒకటే యాడ్ ర్యాంక్ వచ్చింది అనుకో, ఈ ఎగ్జాక్ట్గా యూజర్కి ఏ అడ్వర్టైజర్ ఎక్కువ బెనిఫిట్ ఇవ్వగలడు అనేసి ఇలాంటి రియల్ టైమ్ సిగ్నల్స్, దాని తర్వాత ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనలైజ్ చేసి ఎవరైతే ఆ యూజర్కి బెస్ట్ ఇవ్వగలరో అలాంటి వాళ్ళకు యాడ్ చూపిస్తుంది అనమాట, అలాంటి అడ్వర్టైజర్ యాడ్ చూపిస్తుంది అనమాట యూజర్కి. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ టూ అడ్వర్టైజర్స్ హ్యాస్ ద సేమ్ యాడ్ ర్యాంక్ అనమాట. ఓకేనా. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద ఫిల్టర్స్ ఇన్ ద గూగుల్ యాడ్స్. సో మనకి ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. సో టు సింప్లిఫై అవర్ వర్క్, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 100 క్యాంపెయిన్స్ లేకపోతే ఒక 50,000 కీవర్డ్స్ అలా ఉన్నాయనుకోండి. అలాంటి సినారియోలో మనం మాన్యువల్గా స్క్రాల్ చేసి ఒక్కొక్క కీవర్డ్ని అనాలిసిస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఫిల్టర్స్ విల్ హెల్ప్ అస్ టు సింప్లిఫై అవర్ వర్క్ అనమాట. ఓకేనా. క్విక్లీ ఫైండ్ ఎనీ స్పెసిఫిక్ డేటా కావాలన్నా ఇన్సైడ్ ద క్యాంపస్ వితౌట్ స్క్రోలింగ్ త్రూ ఎవ్రీథింగ్, మొత్తం స్క్రోల్ చేయకుండా నాట్ ఓన్లీ క్యాంపెయిన్ అనమాట, క్యాంపెయిన్ లెవెల్లో మన ఈ ఫిల్టర్స్ మల్టిపుల్ లెవెల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, కీవర్డ్ లెవెల్, యాడ్ లెవెల్, ఇంకా చాలా డిస్కస్ చేసాం కదా మనము సిస్టమ్ లెవెల్లో, లేకపోతే హెచ్ఓడి హవర్ ఆఫ్ ది డే లెవెల్లో, లొకేషన్ లెవెల్లో, ఇట్లా మల్టిపుల్ ఏ లెవెల్ అయినా సరే మల్టిపుల్ లెవెల్స్లో మన ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో క్యాంపెయిన్ నేమ్ బట్టి, ఇలా దాంతోపాటు మెట్రిక్స్ని బట్టి ఐ విల్ షో యూ ఇన్ ద డాష్ బోర్డ్ హౌ ఎగ్జాక్ట్లీ ఫిల్టర్స్ విల్ వర్క్. సో ఓకే, సో మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాష్ బోర్డ్ అనమాట. క్యాంపెయిన్, ఇక్కడ మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎంటీగా ఉంది చూడండి, ఇక్కడ ఎంటీగా ఉంది. సో ఇక్కడ మనము ఈ నావిగేషన్లో క్యాంపెయిన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏం వస్తుందంటే ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఎంటైర్ మనకి ఎన్ని అయితే క్యాంపెయిన్స్ ఉన్నాయో అన్ని క్యాంపెయిన్ లెవెల్ డేటా వస్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్యాంపెయిన్ పర్టికులర్ 100 క్యాంపెయిన్స్ నుంచి ఏదైనా ఒక క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నానికి ఆ క్యాంపెయిన్ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ వస్తాయన్నమాట. ఈ క్యాంపెయిన్లో మనం యాడ్ గ్రూప్స్ చూడాలనుకోండి, ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని యాడ్ గ్రూప్స్ కావాలంటే ఇక్కడ యాడ్ గ్రూప్స్ మీద క్లిక్ చేసామంటే ఈ క్యాంపెయిన్లో ఏమైతే యాడ్ గ్రూప్స్ ఉన్నాయో ఇక్కడ మనం క్లిక్ చేసాం కదా, యాడ్ గ్రూప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ కావాలనుకోండి, ఇలా చేయాలి. ఓకేనా. లేదు పర్టికులర్ యాడ్ గ్రూప్ యాడ్స్ కావాలి అంటే ఇలా ఇక్కడ క్యాంపెయిన్ యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, ఆ పర్టికులర్ క్యాంపెయిన్లోనే యాడ్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. సో వన్స్ మనం ఒకసారి క్యాంపెయిన్ ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓపెన్ చేసి క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసామంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట. ఓకేనా. మనం ఫెమిలియర్ అయిపోతాం డే బై డే. సో ఓకే, నౌ విల్ డిస్కస్ అబౌట్ ద ఫిల్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో మేబీ మల్టిపుల్ లెవెల్స్లో క్యాంపెయిన్ లెవెల్ అయ్యుండొచ్చు, కీవర్డ్ లెవెల్ అయ్యుండొచ్చు, ఎలాగైనా మనం ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు అనమాట, ఏ లెవెల్లో అయినా సరే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమైతే ఉన్నాయో పర్ఫార్మెన్స్ ఉంది కదా, సో క్లిక్స్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేయొచ్చు. కాస్ట్, ఇంప్రెషన్స్ బేస్ చేసుకొని, సిటిఆర్, ఇంటరాక్షన్స్, లేకపోతే కన్వర్షన్స్ని బేస్ చేసుకొని మనం ఇట్లా డిఫరెంట్ థింగ్స్ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా సరే ఒక క్యాంపెయిన్ ఒక 15 days మనము ఒక రన్ చేసిన తర్వాత మనకు పర్ఫార్మెన్స్ వస్తాయన్నమాట. మనకు క్లిక్స్ రియల్ టైంలో మనకు డేటా చూపిస్తుంది, క్లిక్స్, సిటిఆర్ ఎంత కాస్ట్ అయింది, యావరేజ్గా ఒక క్లిక్కి ఎంత కాస్ట్ అయింది, ఓవరాల్గా ఎన్ని క్లిక్స్ వస్తాయి, ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి, కాస్ట్ పర్ కన్వర్షన్ ఎంత అనేసి ఆ డేటా అంతా మనకు చూపిస్తుంది అనమాట. ఆ డేటా అంతా చూపించిన తర్వాత మనం ఎప్పుడైతే మనం అనలైజ్ చేస్తూ ఉంటామో ఆ పర్టికులర్ టైంలో మనకి ఫిల్టర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. లెట్స్ ఈ క్యాంపెయిన్లో మనకు 2 యాడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఎంటైర్ 2 యాడ్ గ్రూప్స్కి మనం చేస్తున్నాము. లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి లెట్స్ ఏ మనము సింపుల్గా ఏ కీవర్డ్స్ అయితే ఇంప్రెషన్స్, ఓకేనా, ఇంప్రెషన్స్ గ్రేటర్ దాన్ 10,000 ఉన్నాయో, 10,000 ఉన్నాయి. ఇక్కడ మనం డేట్ రేంజ్ ఏం పెట్టాము, లాస్ట్ 30 days డేట్ రేంజ్ పెట్టాము కదా. సో ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకేనా. మేబీ లాస్ట్ 7 days కానీ లాస్ట్ 14 days మనకి ఎన్ని డేస్ అనలైజ్ చేయాలంటే అన్ని డేస్ది. లాస్ట్ 30 daysలో ఏ కీవర్డ్స్కి అయితే ఇంప్రెషన్స్ గ్రేటర్ దాన్ 10,000 ఉన్నాయో ఆ కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ వస్తాయన్నమాట. ఆ కీవర్డ్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో మనకి ఏం లేవు కదా, క్యాంపెయిన్స్ లైవ్ వెళ్ళలేదు, ఇంప్రెషన్స్ రాలేదు. సో అందుకోసం అనేసి 0 కీవర్డ్స్ చూపిస్తున్నాయి. కానీ రియల్ టైంలో మనకి సో మనకు కావాలి అంటే ఇట్లా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో మేబీ ఇట్లా ఫిల్టర్ అవుట్ చేసుకొని క్లిక్స్ లో టు బాటమ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ కీవర్డ్స్కి
ఏ కీవర్డ్స్ అయితే 10,000 ఇంప్రెషన్స్ కంటే లాస్ట్ 30 డేస్లో కంటే ఎక్కువ ఇంప్రెషన్స్ వచ్చాయి, ఆ కీవర్డ్స్ అన్నీ ఫిల్టర్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ అసెండింగ్ టు డిసెండింగ్ పెట్టాము కదా, సో అప్పుడు సో మనకి ఇక్కడ వస్తుందన్నమాట హై ఇంప్రెషన్స్ ఏ కీవర్డ్స్కి అయితే 10,000 ఇంప్రెషన్స్ వచ్చి లో క్లిక్స్ వచ్చాయో ఆ సీక్వెన్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సింపుల్గా మనం చూడొచ్చు అనమాట ఎందుకు ఈ కీవర్డ్కి తక్కువ క్లిక్స్ వచ్చాయి, ఎగ్జాక్ట్గా ఈ కీవర్డ్ యొక్క క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది, ఏ యాడ్ రిలవెన్సీ బాగాలేదా, లేకపోతే ఎందుకు తక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఎగ్జాక్ట్గా ఈ కీవర్డ్ ఎలాంటి సిస్టమ్స్కి మనకు చూపిస్తుంది. ఓకేనా, అలా చూడవచ్చు అనమాట. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ మీద క్లిక్ చేసామంటే ఈ పర్టికులర్ కీవర్డ్కి ఎలాంటి సిస్టమ్స్కి ఈ కీవర్డ్ ట్రిగర్ అవుతుంది అనేసి మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దాంతోపాటు ఈ కీవర్డ్కి ఇంప్రెషన్స్ వస్తాయని క్లిక్స్ రావట్లేదు, ఇలాంటి సినారియోలో మనం చెక్ చేసామన్నమాట. ఓకే, క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది, లేకపోతే ఎలాంటి సిస్టమ్స్కి చూపిస్తుంది. ఇలా నాట్ ఓన్లీ వన్ కీవర్డ్ అనమాట, మల్టిపుల్ కీవర్డ్ అనాలిసిస్ చేస్తాము, లేకపోతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫిల్టర్ పెట్టుకోవచ్చు అనమాట. కన్వర్షన్స్ ఏ కీవర్డ్స్కి అయితే కన్వర్షన్స్ లెస్ దాన్ 1 కన్వర్షన్స్ కంటే ఎక్కువ ఏ కీవర్డ్స్కి అయితే వచ్చిందో ఆ కీవర్డ్స్ అన్నీ మనకి ఇక్కడ ఫిల్టర్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనం కాస్ట్ హై టు లో పెట్టుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఇక్కడ ఎలాంటి కీవర్డ్స్ ఉంటాయి, ఏ కీవర్డ్స్ అయితే కన్వర్షన్స్ 0 వచ్చి కాస్ట్ హై ఉందో ఆ కీవర్డ్స్ అన్నీ మనకి ఇక్కడ రియల్ టైంలో మనకు వస్తాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఓకే ఈ కీవర్డ్స్ క్లిక్స్ వస్తున్నాయి, కాస్ట్ అవుతుంది కానీ కన్వర్షన్స్ రావట్లేదు, ఎందుకు, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలాంటి సిస్టమ్స్కి యాడ్ ట్రిగర్ అవుతుంది అనేసి మనం ఆ వేలో చెక్ చేయాలన్నమాట. ఓకేనా, ఒక కీవర్డ్ లెవెల్ అనే కాదనమాట. ఓకేనా, మనము క్యాంపైన్ నేమ్ని బట్టి లేకపోతే కీవర్డ్ నేమ్ని బట్టి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 క్యాంపైన్స్ ఉన్నాయనుకోండి, సో మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. క్యాంపైన్ నేమ్ కంటైన్స్ ఒకవేళ మనకి ఆ క్యాంపైన్లో మనం క్యాంపైన్ నేమింగ్ కన్వెన్షన్లో ఏమైతే పెట్టామో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నేను ఇదే క్యాంపైన్ నేను మేబీ 3 టైమ్స్ డూప్లికేట్ చేశాను. సో జస్ట్ టార్గెటింగ్ లొకేషన్ ఒకటి చేంజ్ చేశాను. హైదరాబాద్ ఒక క్యాంపైన్కి పెట్టాను, ఇంకో క్యాంపైన్ విశాఖపట్నం, ఇంకో క్యాంపైన్ ఢిల్లీ, అట్లా సమ్వేర్ ఏదో పెట్టాను. సో ఆ డిఫరెన్స్ ఉంది కదా. సో క్యాంపైన్ నేమ్ కీవర్డ్స్ అంతా సేమే ఉంటుంది, కానీ ఏంటంటే ఒక టార్గెట్ లొకేషన్ ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మనం ఏం చేయొచ్చు, ఈ క్యాంపైన్ నేమ్లోనే మనం ఆ క్యాంపైన్లో ఏ టార్గెట్ లొకేషన్ మెన్షన్ చేసామో యాడ్ చేయొచ్చు అనమాట క్యాంపైన్ నేమింగ్ కన్వెన్షన్లో. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ 3 క్యాంపైన్స్ మాత్రం క్యాంపైన్ నేమ్ కంటైన్స్ డిజిటల్ మార్కెటింగ్ అని ఫిల్టర్ చేసి ఎగ్జాక్ట్గా డీప్ డైవ్ చేయకుండా ఓవరాల్ లెవెల్లో ఇక్కడే ఫిల్టర్ చేయొచ్చాను. ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి హైదరాబాద్ క్యాంపైన్ ఎంత స్పెండ్ తీసుకుంటుంది, ఢిల్లీ క్యాంపైన్ ఎంత స్పెండ్ తీసుకుంటుంది, మనకి ఎక్కడి నుంచి ఎక్కువ కన్వర్షన్స్ వస్తున్నాయి, తక్కువ సిపిఎల్ ఉంది అనేసి వీళ్ళు అనలైజ్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచే. సో ఇట్లా క్యాంపైన్ నేమ్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపైన్ నేమ్ మార్కెటింగ్, సో ఇలా ఫిల్టర్ చేస్తామన్నమాట. సో ఈ లెవెల్లో కూడా మనము ఫిల్టర్ చేయొచ్చు అనమాట. మేబీ బేస్డ్ ఆన్ ద ఇంప్రెషన్స్ కానీ, కన్వర్షన్స్ కానీ, క్లిక్స్, సిటిఆర్. ఓకేనా, ఇలా ఫిల్టర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఫిల్టర్స్ విల్ వర్క్ అనమాట. ఓకేనా, మన బిట్ స్ట్రాటజీని బట్టి లేకపోతే లేబుల్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. సో లేబుల్ విల్ డిస్కస్. ఓకేనా, కాలమ్స్ ఇన్ గూగుల్ యాడ్స్. నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇందాక ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కదా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంపైన్ ఉంది, ఈ క్యాంపైన్లో మనకి ఇంప్రెషన్స్, సిటిఆర్, కాస్ట్, క్లిక్స్, కన్వర్షన్ రేట్, కాస్ట్ పర్ కన్వర్షన్, ఈ మెట్రిక్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్లిక్స్ లేదు చూడండి, ఆ క్లిక్స్ కూడా ఉన్నాయి. సో దీంతోపాటు ఏదైనా సరే మనం అడిషనల్గా ఏమైనా మెట్రిక్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, వీ క్యాన్ యాడ్ అనమాట. సో పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని ఇంట్రాక్షన్స్ వచ్చాయి. ఓకేనా, దీంతోపాటు ఇంకా కొన్ని ఉంటాయన్నమాట మనకి. ఒకవేళ రిటైల్ క్లయింట్స్కి అయితే కన్వర్షన్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనకి ఏమేమి మెట్రిక్స్ అయితే మనకు అక్కడ మనం చూడాలనుకుంటామో అవన్నీ మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, కాంపిటేటివ్ మెట్రిక్స్, సో ఈ సర్చ్, ఇంప్రెస్, షేర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఇంకా మనం కవర్ చేయలేదు, విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. క్లిక్ షేర్ ఎంత ఉంది, సెర్చ్ లాస్ డ్యూ టు ద యాడ్ ర్యాంక్, సెర్చ్ లాస్ డ్యూ టు ద బడ్జెట్. ఓకే,
ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ మన డైలీ బేసిస్ అనలైజ్ చేస్తుంటాము. ఈ మెట్రిక్స్ అన్నీ మనకు కావాలి అనుకోండి. సో మన క్యాంపెయిన్ లెవెల్లో కనిపించట్లేదు. నాట్ ఓన్లీ క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్లో ఉండొచ్చు, కీవర్డ్ లెవెల్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకు కనిపిస్తలేవు అంటే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఇక్కడ కాలమ్స్లోకి వచ్చేసి ఇవన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ టిక్ మార్క్ చేసుకొని అప్లై కొట్టామనుకోండి, డన్. ఓకే, ఇదిగోండి సర్చ్, ఇంప్రెస్ షేర్, క్లిక్ షేర్, ఇవన్నీ మనకు వచ్చాయి కదా, బిట్ స్ట్రాటజీ. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. దిస్ ఒకవేళ ఇక్కడనే కాదు, ఫర్ సపోజ్ కీవర్డ్ లెవెల్లో మనకు కీవర్డ్ లెవెల్లో మాత్రమే యాడ్ చేసుకోగలం అనమాట మన క్వాలిటీ స్కోర్ ఇవి. సో మన క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ చేసుకోలేము. సో విల్ ట్రై యాడింగ్ క్వాలిటీ స్కోర్, విల్ సీ. చూడండి క్వాలిటీ అని కొట్టగానే నో మ్యాచింగ్ ఫౌండ్, ఎందుకంటే ఇది క్యాంపెయిన్ లెవెల్లో వీ కాంట్ యాడ్ క్వాలిటీ స్కోర్ అనమాట. కీవర్డ్ లెవెల్లో మాత్రమే క్వాలిటీ స్కోర్ కానీ ఇంకా ఫ్యాక్టర్స్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 మనకు కీవర్డ్ లెవెల్లో మాత్రమే యాడ్ చేసుకోగలము. ఇప్పుడు మనకు ఉంది కాబట్టి ఓకే ఫైన్. ఒకవేళ లేదు అనుకోండి, ఇట్లా కాలమ్స్లోకి వస్తాము, క్వాలిటీ స్కోర్. ఓకేనా, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాము. దాంతోపాటు ఇవి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాయి, మనకు వద్దు అనుకుంటే ఇట్లా రిమూవ్ చేస్తాము అంటే ఇక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట, ఇక్కడ మనకు కనపడవు. ఓకే, చూడండి ఇక్కడ డిసప్పేర్ అయిపోయాయి. ఇలా మనకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇక్కడ క్వాలిటీ స్కోర్, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, యాడ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. దీంతోపాటు ఈ లెవెల్లో కూడా మనము ఇంకా చాలా మెట్రిక్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనకి మెయిన్ మెట్రిక్స్ అన్నీ యాడ్ అయి ఉన్నాయి. కన్వర్షన్స్, ఒకవేళ రీటైల్ క్లయింట్స్ అయితే ఇది వాల్యూ బై కన్వర్షన్స్, ఇలా చాలా ఉంటాయన్నమాట మనకి. ఓకే, దాంతోపాటు కాంపిటేటివ్ మెట్రిక్స్, సర్చ్, ఇంప్రెస్ షేర్. ఓకేనా, search lost due to ad rank, search lost due to budget, click share ఎలా ఉంది. మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సర్చ్ లాస్ట్ డ్యూ టు బడ్జెట్ వచ్చేసి మనకు చూపించట్లేదు. కాంపిటేటర్ మెట్రిక్స్లో మన క్యాంపెయిన్ లెవెల్లో చూపించింది, కానీ మన కీవర్డ్ లెవెల్లో చూపించట్లేదు. ఈవెన్ యాడ్ గ్రూప్ లెవెల్లో కూడా చూపించదు, ఎందుకంటే బడ్జెట్ ఈజ్ సంథింగ్ వి సెట్ ఇన్ ద క్యాంపెయిన్ లెవెల్ అనమాట. క్యాంపెయిన్ లెవెల్లో మాత్రమే కదా మనం బడ్జెట్ సెట్ చేసి యాడ్ గ్రూప్ లెవెల్లో సెట్ చేయము. సో అందుకోసం అనేసి మనకు ఇక్కడ మనకు చూపిస్తలేదు బడ్జెట్ రిలేటెడ్. సో విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్. సో జస్ట్ కాలమ్స్ ఎలా యాడ్ చేయాలనేసి నేను చూపిస్తున్నాను. సర్చ్, ఇంప్రెస్ షేర్ అంటే ఏంటి, సో బడ్జెట్, ఇక్కడ ర్యాంక్ అని ఉంది, వాట్ ఆర్ దిస్ మీనింగ్. సో దీస్ ఆర్ ద చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, సర్చ్, ఇంప్రెస్ షేర్. ఇదంతా విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో మనకు ఇంపార్టెంట్ కాలమ్స్ అన్నీ మనము టిక్ చేసుకున్న తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ద అప్లై. సో అప్పుడు ఏంటంటే మనకు అన్నీ యాడ్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద యూస్ కేసెస్ ఆఫ్ కాలమ్స్ అనమాట. ఓకే, మనకి ఏమైతే రిక్వైర్డ్ కాలమ్స్, ఏమైతే కాలమ్స్ కావాలో ఒకవేళ ఇక్కడ కనిపించకుంటే మనం కాలమ్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ హౌ కాలమ్స్ విల్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ ఇన్ గూగుల్ యాడ్స్ అనమాట. సో లేబుల్స్ అంటే ఏంటి అంటే లేబుల్స్ హెల్ప్స్ ఆర్గనైజ్ క్యాంపైన్స్, యాడ్ గ్రూప్స్, కీవర్డ్స్ ఆర్ యాడ్స్ ఫర్ ఈజియర్ మేనేజ్మెంట్ అనమాట. సో మనకు థీమింగ్ ఎలా చేస్తాము, థీమింగ్ అంటే ఏంటి, సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ని అన్నింటినీ ఒక యాడ్ గ్రూప్లో ఇస్తాము, ఒక యాడ్ గ్రూప్లో వేసి సేమ్ యాడ్స్ కన్వే చేస్తాము కదా. సో అక్కడ గ్రూపింగ్ చేస్తున్నాము కదా సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ని. ఇన్ ద సేమ్ వే లేబుల్స్ కూడా ఏంటి అంటే ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాంపైన్స్ని కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ని కానీ వీ కెన్ గ్రూప్ అనమాట. వాటన్నిటికి కలిసి ఒక లేబుల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఏ నేమింగ్ కన్వెన్షన్ అనమాట. వాటన్నిటికీ ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవచ్చు. నేమింగ్ కన్వెన్షన్ రేపొద్దున లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రిలేటెడ్ కావాలనుకోండి. సో అన్ని లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే పెద్ద బ్రాండ్ ఉంది, మన స్ట్రాటజీ మల్టిపుల్ కంట్రీస్లో టార్గెట్ చేస్తున్నాం, అలాంటి సినారియోలో మేబీ కంట్రీకి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసాం. అప్పుడు ఏంటి అంటే మేబీ మన ఆ ఇన్స్టిట్యూట్లో మార్కెటింగ్తో పాటు ఇంకా చాలా కైండ్ ఆఫ్ కోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు చాలా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా. సో ఆ పర్టికులర్ సినారియోలో ఏం చేయొచ్చు, మనము డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అన్నిటికీ ఏవైతే ఉన్నాయో ఇట్లా చేయొచ్చు అనమాట. ఐ విల్ షో యూ. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యాంపెయిన్ లెవెల్కి పోయి అన్ని క్యాంపెయిన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు హండ్రెడ్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్యాంపెయిన్ నేమ్
కంటైన్స్ మార్కెటింగ్. ఓకేనా, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటన్నిటికీ ఒక లేబుల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేమింగ్ కన్వెన్షన్, లేబుల్ నథింగ్ బట్ నేమింగ్ కన్వెన్షన్. క్రియేట్ లేబుల్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా, క్రియేట్. ఇప్పుడు లేబుల్ క్రియేట్ అయిపోయింది కదా. సో ఈ లేబుల్ సెలెక్ట్ చేసుకున్నాము, అప్లై చేసాము. అప్పుడు ఏంటి అంటే సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏవైతే మార్కెటింగ్ రిలేటెడ్ క్యాంపైన్స్ అన్నిటికీ రైట్ నా ఒకటే ఉంది కాబట్టి ఇది ఒక్కదానికి అప్లికబుల్ అయిపోయింది. రియల్ టైమ్ సినారియోలో ఒకవేళ 10 20 అలా ఉన్నాయనుకోండి, అన్నిటికీ లేబుల్ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈవెన్ ఈ లేబుల్ కూడా మనకి ఇక్కడ చూపించట్లేదు చూడండి. మనం సింపుల్గా కాలమ్స్లోకి పోయి మాడిఫై కాలమ్స్, ఈ సర్చ్ బార్లోకి పోయి లేబుల్ ఇలా సెర్చ్ చేసి లేబుల్ ఇక్కడ యాడ్ అయిపోయింది కదా. సో అప్లై చేసుకున్నాము అంటే సో లేబుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ క్యాంపెయిన్కి లేబుల్ ఉందన్నమాట, డిజిటల్ మార్కెటింగ్ అనే లేబుల్ ఉంది. సో ఇన్ ద సేమ్ వే నాట్ ఓన్లీ ఇట్లానే కాకుండా ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వీక్లీ ఆర్ ఎల్స్ మంత్లీ బేసిస్లో ఏదైనా సరే బ్రాండ్స్ ఏం చేస్తారో ఆఫర్స్ రన్ చేస్తుంటారు. ఆ ఆఫర్స్ క్యాంపెయిన్స్ అన్నిటికీ లేబుల్ చేస్తారనమాట. సో ఆఫర్స్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సర్చ్లో రన్ చేస్తుంటారు, షాపింగ్లో, ఇంకా డిమాండ్ జన్ వీడియో నెట్వర్క్స్లో ఆఫర్స్ రన్ చేస్తుంటారు అనమాట. ఆ నెట్వర్క్స్ నుంచి వాళ్ళ ఆఫర్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫర్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్నిటికీ ఓకేనా జస్ట్ ఒక లేబుల్ క్రియేట్ చేసి లేబుల్ యాడ్ చేయొచ్చు. ఓకేనా, అవన్నీ ఆఫర్. సో అప్పుడు ఆ క్యాంపెయిన్స్ అన్నీ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఇన్ ద సేమ్ వే ఈ లేబుల్ మీద క్లిక్ చేసి కొత్త లేబుల్ క్రియేట్ చేసి అవన్నీ ఆఫర్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ కదా, ఆఫర్ అని సెర్చ్ చేసి క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. ఆ ఆఫర్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసామనుకోండి, ఆ క్యాంపెయిన్స్ అన్నిటికీ ఆఫర్ అనేసి లేబుల్ ఆఫర్ అని యాడ్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా ఒక్కొక్క క్యాంపెయిన్ చెక్ చేసి ఆఫర్ రిలేటెడ్ ఒక్కొక్కటి ఫిగర్ అవుట్ చేసి మనం పాస్ చేసే బదులు మనం ఇట్లా ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ అన్నిటిని ఇలా ఒక లేబుల్ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ సింపుల్గా లేబుల్ కంటైన్స్, ఇక్కడ మనకు ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి చూపిస్తుంది. ఒకవేళ 10-50 లేబుల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు అనమాట ఆఫర్. అక్కడ మనకు ఆఫర్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టామనుకోండి, ఓన్లీ లేబుల్ కంటైన్స్ ఆఫర్. ఏ క్యాంపెయిన్స్కి అయితే లేబుల్ ఆఫర్ అని మెన్షన్ చేసామో ఆ క్యాంపెయిన్స్ మాత్రం ఫిల్టర్ చేస్తాయి. అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని సింగిల్ టైంలో పాస్ చేయొచ్చు అనమాట. సో అలా నాట్ ఓన్లీ క్యాంపెయిన్ లెవెల్లో ఒకటే కాదు, మనం యాడ్ గ్రూప్ లెవెల్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా కీవర్డ్ లెవెల్లో సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్కి అన్నిటికీ మనం ఒక లేబుల్ యాడ్ చేసుకోవచ్చు. సో అలా మనకి యూజెస్ని బట్టి మనకి ఎక్కడైతే హై రిలివెంట్గా సో ఓకే ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు లేబుల్, ఇక్కడ బై యూజింగ్ ద లేబుల్స్ వీ క్యాన్ సింప్లిఫై అవర్ వర్క్ అని అనుకున్నాము, ఆ లెవెల్స్లో మనము లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీ క్యాన్ యాడ్ లేబుల్స్ ఎట్ క్యాంపెయిన్ లెవెల్లో, యాడ్ గ్రూప్ లెవెల్లో, కీవర్డ్ లెవెల్లో, యాడ్ లెవెల్లో, ఈ అన్ని లెవెల్స్లో మనం యాడ్ చేయొచ్చు అనమాట లేబుల్స్. ఓకేనా, ఫర్ క్విక్ ఫిల్టరింగ్, ఆర్గనైజేషన్, సిమిలర్ ఐటమ్స్ని టుగెదర్ ఓకేనా, సిమిలర్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని అన్నిటికీ మనం ఒక లేబుల్ ఇచ్చి ఆ లేబుల్ ద్వారా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఫిల్టర్స్కి, లార్జ్ అకౌంట్ మేనేజ్మెంట్స్, చిన్న అకౌంట్స్కి ఓకే ఇట్స్ ఫైన్. ఒకవేళ అకౌంట్స్లో హండ్రెడ్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ లేకపోతే థౌజండ్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి టైంలో మనకి లేబుల్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ లేబుల్స్ బ్రాండ్ క్యాంపెయిన్స్కి అన్నిటికీ బ్రాండ్ క్యాంపెయిన్స్ అని లేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే సీజనల్ క్యాంపెయిన్స్, ఆఫర్ క్యాంపెయిన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆఫర్ క్యాంపెయిన్స్ అన్నిటికీ ఆఫర్ క్యాంపెయిన్స్ అని పెట్టుకోవచ్చు లేబుల్. మనం సింపుల్గా ఫిల్టర్ చేసుకొని ఒకవేళ పాస్ కావాలంటే పాస్ చేయొచ్చు, లేకపోతే అన్నిటికీ ఏమైనా డేట్స్ ఎక్స్చేంజ్ చేయాలంటే డేట్స్ ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఓకేనా, అలా ఏదైనా కావాలంటే అలా చేయొచ్చు అనమాట. మేబీ కీవర్డ్ లెవెల్లో, ఓవరాల్ లెవెల్లో అన్ని క్యాంపెయిన్స్కి, అన్ని అకౌంట్ లెవెల్ కీవర్డ్స్ అన్నీ డౌన్లోడ్ చేసి మనకి ఏవైతే టాప్ 20 కీవర్డ్స్ ఉన్నాయో హైయెస్ట్ కన్వర్షన్ ఇచ్చేటివి వాటన్నిటికీ మనము లేబుల్ చేసుకోవచ్చు అనమాట. హై పర్ఫార్మింగ్, హై ప్రయారిటీ కీవర్డ్స్ అనేసి లేబుల్ చేసామనుకోండి. సో వీ క్యాన్ ఎప్పుడన్నా మనం బెడ్ ఇచ్చేటప్పుడు సో మనకి అక్కడ వెంటనే చూపిస్తుంది అనమాట, లేబుల్ కంటైన్స్ హై పర్ఫార్మింగ్ కీవర్డ్స్ అని. మనం హై బిడ్ ఇవ్వడం కానీ లేకపోతే వాటిని మాత్రం సపరేట్ కొంచెం హై ప్రయారిటీ ఇవ్వచ్చు అనమాట, వాటికి మనకు తెలుస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద యూస్ కేసెస్ ఆఫ్ ద లేబుల్స్. ఓకేనా, సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే,
సో ఫార్ములాస్ ఎలా, సో సిటిఆర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా, సిపిసి అంటే ఏంటి, సిపిఏ, కన్వర్షన్ రేట్, కన్వర్షన్ వాల్యూ, రోయాస్, ఈ కాస్, యాక్చువల్ సిపిసి. యాక్చువల్ సిపిసి అంటే మనం చెప్పాం కదా, సో ఎగ్జాక్ట్గా ఆ ఆప్షన్లో ఎగ్జాక్ట్గా ఈ అడ్వర్టైజర్స్కి ఎంత బిడ్ తీసుకోవాలి అనేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ మనం 20 రూపీస్ విల్లింగ్ టు పే ఉన్నాం అనుకోండి, సో ఒకవేళ ఆప్షన్లో ఓన్లీ 15 రూపీస్ మాత్రమే అవసరమైంది అనుకోండి ఫస్ట్ పొజిషన్ చూపించడానికి, సో అప్పుడు 15 రూపీస్ తీసుకొని గూగుల్ మన యాడ్ని ఫస్ట్ పొజిషన్లో చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా ప్రాసెస్ ఎలా క్యాలిక్యులేట్, దానికి ఒక ఫార్ములా ఉంది అనమాట. సో గూగుల్ విల్ calculate based on this formula. So we'll discuss about this in the next class. Okay, so thanks for watching, guys. If you like the content, just subscribe and share our video to your friends, and if you have any doubts, just drop a comment over there. I will reply for your comment. Thanks for watching, guys.